ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని వీహెచ్ తేల్చి చెప్పారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, ఖమ్మం ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయంపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని, కాంగ్రెస్ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లున్నారా అని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందన్నారు. కొత్త వాళ్ళు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో కూడా తనకు అన్యాయం జరిగిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేసి తీర్తా దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసే కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. ఈ రాష్ట్రంలో నా లెక్క దిగుతాడు ఒకడున్నాడో చెప్పమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదేవిధంగా బట్టి విక్రమార్క ఏదైనా యాత్ర పెడితే, పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ అప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతారు. రాహుల్ గాంధీ వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు రా బాబు. ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో నాలక్క పనిచేసిన చూపించమనండి. ఆ కుటుంబానికి నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవరున్నారు చెప్పండి. ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒక్కటే నమ్మిక ఉన్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన, ఆయన మీద హైకమాండ్ మీద నమ్మిక ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి. పోటీ చేసి తీర్తా.